బీ కేర్ఫుల్ బ్రదర్, ఎవ్రీ వన్ బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న పొరపాటు ఒక పెద్ద ప్రాణాలు తీసిద్ది. ఒక చిన్న సరదా ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాలను చెలగాటం అవుతుంది. చాలామందికి కొంతమందికి సింపుల్ విషయం, కానీ అదే విషయం కొంతమందికి మనస్తాపం చెంది సూసైడ్ దాకా తీసుకెళ్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న జెన్జీ యొక్క జనరేషన్ యొక్క గ్యాప, లేకపోతే అంతకుముందు 1999లో పుట్టిన వాళ్ళకి వీళ్ళకి మధ్య జరుగుతున్న ఒక గ్యాప, అసలుకి ఏం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియో అంతా తిన్న తర్వాత తప్పు ఎవరిదో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో డైరెక్ట్గా న్యూస్లోకి వెళ్ళిపోతా. కేరళలో వయన్మూర్ అనే గ్రామంలో కోచికోడ్ అనే ఒక రోడ్డు, ఒక స్ట్రీట్ ఉంది. ఆ స్ట్రీట్ బస్సు వెళ్తుంది. ఓకే, ఒక బస్సు, ఆర్టీసీ బస్సు. సో ఆర్టీసీ బస్సులో మన ఆర్టీసీ బస్సులు తెలిసిందే కదా, మన ఇండియాలో ఏంటంటే చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు అంటే జెంట్స్ ఉమెన్స్ అందరూ కలిసి వెళ్తారు. సీట్లు లేకపోతే నుంచుంటారు, పట్టుకొని నుంచుంటారు, అందరూ తెలిసిందే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అదే బస్సులో దీపక్ అనే ఒక వ్యక్తి, అతని వయసు సుమారు 42 years ఉండిద్ది. అంటే అతను 98లో ఇప్పుడు పుట్టుంటారు. సో అతని వయసు సుమారు 42 సంవత్సరాలు. సో 42 సంవత్సరాల వ్యక్తి కూడా అతను బస్సులో నుంచున్నాడు, సీట్ దొరక్క నుంచున్నాడు. అతని వెనకాల ఒక అమ్మాయి నిలబడి ఉంది. అమ్మాయి పేరు సిమిజితా ముస్తఫా అని ఒక అమ్మాయి, ఒక ముస్లిం మహిళ, ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి ఇతని వెనకాల నిలబడి ఉంది. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోలో ఏముంది, అతను దీపక్ అనే వ్యక్తిని అతను అసభ్యంగా తాకుతున్నాడని చెప్పి వీడియో తీసింది. యాక్చువల్గా ఆ వీడియోగానే చూస్తే అతను ఏదో ఇంటెన్షన్గా లేదా వాంటెడ్గా అతను తాకుతున్నట్టు తెలియలేదు. బస్సులో అతను తిరుగుతూ అతని చేతులు తగిలినట్టు ఉంది. కానీ తను ఏం చేసింది, తను తాగుతున్నాడని చెప్పి ఒక వీడియో తీసి ఆ వీడియో తీసుకెళ్ళి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ పెట్టిన తర్వాత మన జనాలు తెలిసిందే కదా, ఇంకా లేడీస్ అనగా ముందు వెనక చూసుకోకుండా అతనిదే తప్పు అని చెప్పి అతని మీద అందరూ పిచ్చి కామెంట్లు, పిచ్చిగా అటాక్ చేస్తూ స్టార్ట్ చేశారు. పూర్తిగా న్యూస్ కదా, పూర్తిగా ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏమైంది, అతను చూశాడు, అతని ఫ్యామిలీ మెంబర్ చూశాడు. అతని మీద ఒక అమ్మాయి ఇలా వీడియో పెట్టని చూసి అతను షాక్ అయ్యాడు. దాని కింద కామెంట్లు చూసి, అంటే 42 years వ్యక్తి కదండి, పెద్ద వ్యక్తి, తట్టుకోలేకపోయాడు. భయమేసి తట్టుకోలేకపోయాడు. ఫ్యామిలీ వాళ్ళందరూ తట్టుకోలేక అతను 98 వ్యక్తి కాబట్టి తట్టుకోలేడు. చిన్న విషయాలు కూడా సెన్సిటివ్గా ఉంటారు. ఓకే, అందుకని పెద్దోళ్ళు సెన్సిటివ్గా ఉంటుంది. పెద్దోళ్ళు ఎందుకంటే అప్పుడు 1999 ఇప్పుడు సెన్సిటివ్గా ఉండే వ్యక్తులు చాలా వరకు సెన్సిటివ్గా ఉంది. ఎవరు జోడికి వెళ్తే అందరితో రెస్పెక్టబుల్గా ఉంటారు. సో అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని మనం కొందరు ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలి పట్టించుకోడు. వాడేదో చేసేది ఎందుకని చెప్పి వాడు ఇంక రివర్స్ అవుతాడు. కొంచెం ధైర్యంగా ఉంటాడు, కొంత పట్టించుకోడు, లైట్ అని వదిలేస్తాడు. కొంతమంది ఉంటారు. అది ఇప్పుడు ఈ లైట్నెస్, ఆ సెన్సిటివ్నెస్ లేకపోతాం, కొంచెం ఏదో ఓపెన్గా మైండ్గా ఉంటాం, ఏం జరిగినా లైట్ తీసుకోతాం. ఇలా జెన్జీ జనరేషన్ వచ్చేసింది. ఆ జెన్జీ జనరేషన్కి ఏం జరిగినా ఇష్టం. ఈరోజు మార్నింగ్ గొడవ జరిగిందండి, ఈవినింగ్లో మర్చిపోతారు. దాని గురించి ఆలోచిస్తూ దాని గురించి బాధపడరు. ఈవెన్ విత్ పేరెంట్స్ అయితే వాళ్ళు ఏమైనా అన్నా సరే దాని గురించి ఎక్కువ దాన్ని వదిలేస్తున్నారు. అది వదిలేసి నెక్స్ట్ ఎలా ఎంజాయ్ చేద్దామా, నెక్స్ట్ ఏ సినిమా చూద్దామా, ఏ డ్రింక్ తాగుదామా, ఇది ఈ ఎంజాయ్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళు దాని గురించి పట్టించుకోరు. అది కాక ఈ జనరేషన్లో ఈ సోషల్ మీడియా పిచ్చి, యూట్యూబ్లు పిచ్చి, నేను యూట్యూబ్ చేసినాము ఎవరో చూస్తానని చెప్పి యూట్యూబ్లు పిచ్చి, ఇన్స్టాగ్రామ్ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. అది బాగా మనిషిని అటాక్ చేసేస్తుంది. సో దాని ఒక వీడియో చూస్తే ఆ వీడియో కొంతమంది చూస్తారని చెప్పి దానికోసం స్పెషల్ ఇంకో వీడియో పెట్టి, అది పబ్లిక్ వీడియో పెట్టి అది చేసింది. ఇప్పుడు ఏమైంది, ఈ 42 సంవత్సరాల వ్యక్తి చాలా హర్ట్గా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మాయి మీద కేసు పెట్టారు. అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు దాన్ని. అంటే సూసైడ్ని ఆత్మహత్య చేయడానికి కారణం ప్రేరేపించే ఒక కేసు అది.
అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనే కేసు అమ్మాయి మీద పెట్టాడు. అమ్మాయిల్ని ఆ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశాడు. 14 రోజులు రిమాండ్ విధించాడు. ఇంకా తర్వాత నెక్స్ట్ తీర్పు ఎలా వచ్చి తెలియదు. సో ఇది జరిగింది. సో ఇంత జరిగిన తర్వాత దీనిలో ఫస్ట్ ఎవరు తప్పని చెప్పి ఏమని చెప్తాం? ఎవరు తప్పని చెప్తే ఏం చెప్తాం? అమ్మాయి వాళ్ళకి యాక్చువల్గా నిజంగా అమ్మాయి పోలీసులు ఏం చేశాడంటే కేసు పెట్టిన తర్వాత ఫస్ట్ పోలీసుల బస్సులో ఉన్న వీడియో కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారు. అలాంటి ధైర్యం జరగలేదని చెప్పాడు. అలా జరిగితే అమ్మాయి ఎక్కడ అలాంటి జరిగితే వెంటనే అమ్మాయి కేసు పెడతారు కదా. నిజంగా అతను తాకాడు, అతను సబ్జెక్ట్ ప్రవర్తించనుకో అప్పుడే ఆ బస్సులో గొడవ చేయొచ్చు, లేకపోతే వెళ్ళి పోలీసులకి వెళ్ళొచ్చు. ఆ పిల్ల అలాంటి ఏం చేయకుండా అయితే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. నిజంగా జరిగితే ఒక అమ్మాయి ఫీల్ అయ్యింది. ఒక అమ్మాయికి నిజంగా జరిగితే అమ్మాయిలు 2 రకాలుగా ఉంటారు, గుర్తుంచుకోండి. అమ్మాయిలు 2 రకాలుగా ఉంటాడు. ఒకటి చాలా చాలా లోపల సైలెంట్గా ఉంటారు, లోపల మొదలు పెడతారు. ఇంకోళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు, రివర్స్ అవుతారు, ఫైర్ అయిపోతారు. ఓకే ఇది రెండు చేయలేదు కదా. ఇప్పుడు అమ్మాయి నిజంగా తాగి ఫీల్ అయిపోయింది, బాధపడిపోయింది అంటే వీడియో పెట్టడం ఎందుకు? వీడియో పెట్టి హైలైట్ చేయడం ఎందుకు? వేరే వాళ్ళు చెప్పాలచ్చు కదా. ఏదో అమ్మాయి నిజంగా తగిలింది ఫైర్ ఉన్న వ్యక్తి అయితే అప్పుడే అబ్బాయి మీద గోల్ చేయొచ్చు కదా. అతని మీద గోల్ చేసి బస్సును ఆపించి పోలీసుల దగ్గరికి పంపించి కదా ఏం చేయడం. సో ఆ బస్సుల వాళ్ళు కూడా కనుక అలాంటి ఏం జరగలేదు అని చెప్పాను. సో ఆ వీడియో కూడా చూస్తే నిజంగా అతను ఏదో తాగినట్టు కూడా లేదు, ఇలా బయట నుంచున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, తాకినట్టు కూడా లేదు. ఈ అమ్మాయి ఏదో కావాలి ఇంటెన్స్తో తీసినట్టు పెట్టిన వీడియో ఉంది. సో ఇది జరిగింది. ఇప్పుడు ఏమన్నాను, ఈ అమ్మాయి తప్పనాలా, లేదా అబ్బాయి నిజంగా తాకాడా, లేదా ఈ అమ్మాయి వీడియోని తీసింది, ఈ వీడియో తీసినప్పుడు సరే వీడియో పెట్టినందుకు పూర్తి వివరాలు తెలుసుకోకుండా మనలో ఎందుకు అటాక్ అయిపోతున్నాడు? ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? సరే అటాక్ అయిపోతున్నాడు, అటాక్ అయిపోయి తన గురించి ఒకళ్ళు చెడుగా మాట్లాడుతున్న తను చాలా సెన్సిటివ్ ఫీల్ అయిపోయి తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? ఇక్కడ చాలా రకరకాల టాపిక్స్ డివైడ్ అయిపోయింది. సో అతను ఎందుకు అలా చేశారు అనే దాని గురించి, అతను ఎందుకు స్ట్రాంగ్గా ఉండలేదని డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు జనాలు వీడియో చూసి ఎందుకు రియాక్ట్ అయ్యారు, పూర్తి వివరాలు తీసుకున్న దాని గురించి మాట్లాడవచ్చు. ఒక అమ్మాయి ఆ వీడియో ఎందుకు పెట్టిందో దాని గురించి మాట్లాడవచ్చు. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ మనం డిస్కస్ చేస్తూ ఉంటే చాలా రకాలుగా అయిపోతుంది. పూర్తిగా వాళ్ళకి జనరేషన్ మొత్తం మారిపోతుంది. మనం వీళ్ళ వరకు స్ట్రాంగ్గా ఉండాలి, పిడుగొచ్చి మీద పడ్డ స్ట్రాంగ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అప్పుడే ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ కాలంలో ఉండగలుగుతాం. ఓకే, సో దీనిపై మీ కామెంట్లు ఏంటి? దీనిలో ఎవరు తప్పేవాడిది, అమ్మాయిదా అబ్బాయిదా, చూసిన జనాలదా, కామెంట్ పై జనాలదా? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ రూపంలో పెట్టింది. ఈ వీడియో గురించి డిస్కస్ చేస్తే మంచిదే కదా. మనం దీనికైనా సొల్యూషన్ దొరకొచ్చేమో, మనం ఏదో సమాధానం మాట్లాడదాం కాదు, సొల్యూషన్ దొరకొద్దేమో. సో థ్యాంక్ యూ.